తీర్చువాడు, ఆకలి కలగజేయవాడు ఆయనే. అది తిన్న తర్వాత అరిగించిన వాడు కూడా ఆయనే. ఆయన ఆజ్ఞ లేకపోతే అది అరగ కూడా అరగదు. ఆయన ఆజ్ఞ లేకపోతే ఆకలి కూడా కాదు. ఎందుకంటే పాత నిబంధన గ్రంథం చూస్తే యెహోవాయే ఆకలి కలగజేయవాడు అని ఉంటుంది. చాలా మందికి ఆకలి కాదు. ఆకలి కాదంటే దేవుని దయ లేదు, దేవుని కృప లేదు. దేవుని దయ దేవుని కృప ఉంటే నీకు ఆకలి అవుతుంది. సరే ఆకలి అయిన తర్వాత తిన్నామంటే అది అరగాలి. అది అరగలేదంటే అక్కడ కూడా నీకు మీద దేవుని దయ లేదు. తిన్నామంటే అదృష్టం. దేవుని స్తోత్రం కల్లా హల్లెలూయా. మొన్న సహోదరుడు ఇద్దరు కలిసి ప్రయాణం అయిపోతే పలానా జాగ్రత్త తిందాం అనుకోయాడు. చేయి కడుక్కున్న తర్వాత ఏ తిందాం అనుకున్నాడు, అది అయిపోయింది. ఏం చేయమంటావు? ఇక ఏమనుకోలేదు. దేవుని దయ ఉంది అనుకోవాలా, దేవుని దయ లేదనుకోవాలా, తినే ఆలోచన లేదనుకోవాలా. పరిస్థితులు అట్లా ఉంటాయి కొన్నిసార్లు. కలగజేయవాడు మాత్రమే